మనకు దీంట్లో బాల కళాకారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక ఏజ్ అయితే మన దగ్గర బాల కళాకారుడు కూడా ఉన్నాడు. ఒకసారి ఆ మనిషితో కూడా మనం మాట్లాడదాం. అసలు ఆ మనిషి అంటే ఎన్ని క్యారెక్టర్లు వేసిండు, ఏం కథ అన్నది తెలుసుకుందాం ఆ మనిషితో. చెప్పు, మీ పేరేంది? నా పేరు శ్రీనివాస్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కళా నైపుణ్యంలో ఉన్నారు? నేను ఒక 4 years బ్యాక్ అట్లా ఒక నాటకం వేసా. బ్రహ్మంగారు నాటకం అనేది ఉంటుంది. అలా మా డాడీ కళాకారుడే. మా డాడీ వాళ్ళ పాత్ర నేను తీసుకున్నాను. అంటే మీ డాడీ మీరు తీసుకున్నారు? ఇంతకు ముందు మా డాడీ వేస్తుండే, మా డాడీ వాళ్ళ పాత్ర నేను తీసుకున్నాను. మీది ఇదే కరంజేనా? మాది కరంజీ. ఈ నుంచి ఒక 45 kilometers దూరం ఆదిలాబాద్ అంటే మా డిస్టిక్, భీంపూర్ మండల్ వస్తుంది. మీరు ఇప్పటిదాకా ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. అంటే మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు కదా గవర్నమెంట్ జాబ్స్ కోసం. అవును. మీకు నాటకాలు ఉంటాయి కదా, మీరు దీనికి ఎట్లా టైం అడ్జస్ట్ చేస్తారు? టైం అంటే ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్న టైంలో నాకు కుదరదు, కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదో 2 days లేదా 1 day అట్లా నాటకం ఇక్కడ అరేంజ్ చేసేటప్పుడు ఒక రోజు ముందే మాకు చెప్తారు. మా బాబాయిలు తాతయ్యలు అందరు చెప్తారు. ఇక్కడ చెప్పినప్పుడు వచ్చేస్తాం ఒక నైట్. అంటే వీళ్ళందరూ మీ రిలేటివ్సేనా? రిలేటివ్స్ అంటే మా విలేజ్ వాళ్ళు, అంటే అందరు కలిసిమెలిసి ఉంటారు. అన్నదమ్ములు లేక, బాబాయ్ లేక, అందరు ఇట్లా చుట్టాలు లేకనే ఉంటారు. ఒకటే మాట అందరు. అంటే నువ్వు బాలుని కదా, అంటే మామూలు ఎంగేజ్ ఉన్నది కదా మీకు, అది మీకు ఎవరు నేర్పించారు ఇది? అంటే మీ గురువు ఎవరు? గురువు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాటకాలు భజనలు ఇట్లా చూస్తుండే. చూసి ఒకరోజు ఏమనిపించింది అంటే మా ఇట్లా బ్రహ్మంగారు నాటకం కానీ అట్లా చూసేటప్పుడు ఇంట్రెస్ట్ ఫుల్ కొట్టింది. అంటే వాళ్ళు పాడే విధానం అండ్ వాళ్ళు పాడితే ఇట్లా నాకు ఫుల్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అప్పుడు జస్ట్ ఇట్లా చూడంగా మరి మా ఉద్దవ్ సార్ కానీ వీళ్ళు పెద్ద వాళ్ళందరూ మరి అయ్యులు అంటే నా తోటోళ్ళు కూడా కొందరు ఉన్నారు. నా తోటోళ్ళు కూడా కొందరు వేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి అందరితోటి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేద్దామా అన్నట్టు ఒకటి ఉండే, అట్లా చేసిన అన్నట్టు ఇంట్రెస్ట్ వచ్చింది. నీతో పాటుగా నీ దోస్తులు కూడా ఉన్నారా? దోస్తులు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్. ఇదే ఊరా? మా ఊరే. వాళ్ళు ప్రజెంట్ మనకు అందుబాటులో లేరు. మా ఊరే. నువ్వు వాళ్ళ నాటకం ఏది చేస్తుండే బ్రహ్మంగారి నాటకంలో పీర్ సాహెబ్ అనే ఒక పాత్ర ఉంటుండే, అంటే ముస్లిం పాత్ర. అది ఇంతకు ముందు మా డాడీ ఇస్తుండే. మా డాడీ పాత్ర నేను తీసుకొని నేను ఒక స్టేజ్ పైన నేను ప్రదర్శించిన. నాటకాలు వేస్తారా? ఇంకా వేరే ఏమైనా పాటలు కూడా వాడతారా? నాటకాలు అది ఏదన్నా పాట బాగున్నా అనుకుంటే దాన్ని కొద్దిగా నేర్చుకొని అప్పుడప్పుడు. మీకు నచ్చిన పాట కూడా వాడండి మరి. లేకపోతే నచ్చిన పాట సరే. నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. మనసున్నది నీ ధ్యాసలోనే, మనసున్నది నీ ధ్యాసలోనే, తను ఉన్నది నీ సేవలోనే, ప్రతి చోట నీ చరణ నామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. ఆ బ్రహ్మకు నేరు నా పడనా, ఆ బ్రహ్మకు నేరు నా పడనా, రత రాశాడు నిన్ను చూడగా, కనిపించే దైవాలు తల్లిదండ్రులే, జన్మనిచ్చారు ఏ నాటి ఫలమో, జన్మనిచ్చారు ఏ నాటి ఫలమో. ఈహమందు ఏ కొత్త కోరికలు, ఈహమందు ఏ కొత్త కోరికలు, ఇక రాకుండా నువ్వు చూడవా, ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవింతునయ్యా, ఇక మరో జన్మ నాకివ్వకయ్యా, ఇక మరో జన్మ నాకివ్వకయ్యా. అంతే. పాట మాత్రం అసలు అదిరిపోయిందబ్బా. నీకు ఈ పాట ఓళ్ళు నేర్పించారు? ఇది
నేర్పించడానికి కాదు కానీ ఇట్లా ఫోన్లో యూట్యూబ్లో ఇట్లా చూసుకుంటా ఇదేదో బాగుంది కదా అని ట్రై చేసుకొని నేర్చుకున్నా అట్లా వచ్చేసింది. ఆహా, అంటే ఇంత అద్భుతంగా ఫోన్ లో చూసుకుంటూ నువ్వు నేర్చుకున్న సంతోషం అంటే ఓన్గా ఇంట్రెస్ట్ కొట్టి అట్లా బాగా వచ్చింది అబ్బాయి. అంటే మీలాంటి వాళ్ళు అంటే మీ యూత్ అంటే మన యూత్ కూడా ఇలానే పాటలు పాడుతూ ముందుకొస్తే అంటే భక్తిలో నీళ్ళం అయితే యూత్ ఒక మనిషి ఎలా ఉండాలనో అలా కొనసాగిస్తాడు తన లైఫ్. ముందు మనం భక్తి చేస్తేనే ఇలాంటి పాటల పైన ఇంట్రెస్ట్ వస్తాయి ఫస్ట్. అవును. భక్తి లేకపోతే ఇలాంటి ఏదేదో వాళ్ళేదో వాడుతున్నా వాళ్ళకి వచ్చింది అన్నట్టు భజన అన్నట్టు ఉంటుంది. కానీ ఫస్ట్ భక్తి చేయాలా, దేవుని పైన నమ్మకం అండ్ భక్తి ఉంటేనే ఇలాంటి పాటలు పాడాలని ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే నువ్వు ఇప్పుడు యూత్ ఉన్నావు కదా, అంటే మన హైందవ ధర్మం కోసం అంటే మీరు ఏమన్నా చేసిండ్రా ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా? ప్రోగ్రామ్స్ అంటే హైందవ ధర్మం కోసం అంటే కాలేజీలో ఉన్నప్పుడు RSS లో జాయిన్ అయినా. కంగ్రాచులేషన్స్. RSS లో జాయిన్ అయినా అంటే చూస్తుండే కదా ప్రజల్ని ఇట్లా ఏదన్నా అట్లా. మన యూత్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వాళ్ళు ఒక మంచి మార్గంలో నడాలంటే ఫస్ట్ భక్తి చేసినాం అనుకో ఒక మంచి మార్గంలో నడి ప్రశాంతత దొరుకుతాయి. ఫస్ట్ అంటే భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి. భక్తి మార్గాన్ని ఎంచుకుంటే సంతోషంగా బతుకుతారు. ఏ కష్టం వచ్చినా అంటే భక్తి అంటే అదే కదా, దేవుని నమ్ముకుని దేవుని పైన దేవుని చెప్పినట్టే చేసినాం అనుకో అంటే లైఫ్ ఎంత డిప్రెషన్లో ఉన్నా ఎంత స్ట్రెస్గా ఫీల్ అయినా కూడా భక్తి మార్గంలో వెళ్తే అది మనశ్శాంతిగానే ఉంటుంది. వాళ్ళు ఆలోచించే విధానం అట్లా. మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే మీ ఇంటికాడ సాంప్రదాయం అంటే ఎంతగా అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా ఇట్లా భక్తి భజనాలకు వెళ్తున్నా, మా డాడీని చూస్తున్నా, తర్వాత మా నానమ్మ తాతయ్యలు అట్లా చెప్తుండే. అంటే దేవుని గురించి మనం దేవుడు అంటే ఏంది మనకు తెలియని ఊహ తెలిసినప్పుడు అయితే మనం అడుగుతాం. అంటే మా నాన్నమ్మ దేవుడు అంటే ఏంది అట్లా ఏందన్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా, చెప్పినప్పుడు అట్లా కొంచెం ఎక్కిందని అంటే. ఈ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చెయ్యాలనుకుంటున్నాము, నాన్ స్టాప్ ఆపకుండా చేయాలనుకుంటాం. ఎందుకంటే అది ఇక్కడ మనం దేవుడు ఎప్పుడైతే పంపించిండో భూమి పైనకి అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే అంత సమయం వరకు మనం పోరాడుతూనే ఉండాలి. అంటే ప్రచారం చేసుకుంటూనే ఉండాలి. ఎంత ప్రచారం చేస్తే అంత భక్తి మార్గంలో ఎవరైతే ఇట్లా నడిపిస్తామో ఆధ్యాత్మిక మార్గంలోకి అందరినీ నడిపించినాం అనుకో ఆ దేవుడు సంతోషపడతాడు ఫస్ట్. ఎందుకంటే ఒక తప్పు చేయడు. ఆధ్యాత్మిక ధర్మంలో ఉన్న మార్గంలో ఉన్న మనిషి ఒక తప్పు చేయలేడు. తెలుస్తాయి సత్యం ఏదో అసత్యం ఏదో తెలుస్తాయి ఫస్ట్. అందరూ అలానే మారితే మనుషులకు కొన్ని కష్టాలు తగ్గిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తప్పు చేయకుండా ఉంటారు, అట్లా అందరు సుఖంగా ఉంటారు. అట్లా ఈ అద్భుతమైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన మాట కాబట్టి అందుకోసం మా బాబాయిలు మా తాతయ్యలు ప్రతి సంవత్సరం కానీ అంటే ప్రతి పండగ కానీ భజనలు చేస్తారు. తర్వాత నాటకాలు కూడా ప్రారంభిద్దాం అనుకుంటున్నారు కానీ కొందరికి ఏజ్ అయిపోయింది. అంటే ఎక్స్పీరియన్స్ గల మనుషులు ఇంకా కొందరు నేర్పిద్దాం అనుకున్నా కానీ కొందరు యువత వస్తున్నారు, కొందరు ఏమో ముందరికి వేస్తలేరు. కొందరు భయంతో వేస్తలేరు, కొందరేమో వేయాలనుకుంటున్నారు కానీ ఇంకా కొందరు కావాలి కదా. అంటే ఒక్కొంత ఏ పని కాదు అది. ఒక నాటకం వేయాలంటే మినిమం ఒక 10-20 మంది అని ఉండాల. అవును, 20 మందికి ఎక్కువ ఉన్న ఎందరు ఉంటే అంత మంచిది. కాబట్టి మా ఊళ్ళో మా బాబాయిలు తాతయ్యలు అందరూ ముందరికి వెళ్దాం అనుకున్నా కానీ కొందరు రావాలనుకుంటున్నారు, కొందరు రావాలనుకుంటలేరు. వాళ్ళ భయం దాటి రావాలని నేను కోరుకుంటున్నా. ఈ తరతరాల నుంచి వస్తున్న ఈ విలేజ్ లో ఈ సాంప్రదాయం బ్రహ్మంగారాట కానీ భాగవతం కానీ భజనలు కానీ ఇలానే కొనసాగుతుండాలని నేను కోరుకుంటూ ధన్యవాదములండి. చూశారు కదా ఈరోజు మన ఊరు మనపాట ప్రోగ్రాం. ఇలా ఇంకా ఎందరో మంది కళాకారుని వెలుగులోకి తీయనికి V2 టీవీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నెన్నో జరుగుతాయి. ఈ ఛానల్ని వీక్షించండి. అందరూ మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఊరు మన పాట ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాంతో మళ్ళీ కలుసుకుందాం.